ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం రూరల్ మండలం తూముగుంటలో శుక్రవారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభంశుభమెరుగని అనిత అనే 8 ఏళ్ల చిన్నారిని వరసకు పెద్దనాన్న కావలసిన వ్యక్తి అతి దారుణంగా కొట్టి చంపి పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చిపెట్టిన హృదయ విదయకర సంఘటన ఆ గ్రామస్తులను కంటతడ పెట్టించింది. వివరాల మేరకు హిందూపురం రూరల్ మండలానికి చెందిన మంజులను పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన నాగేంద్రకు ఇచ్చి వివాహం చేశారు. 3 రోజుల క్రితం కాన్పు కోసం అక్క ఇంటికి వచ్చింది. ఇదిలా ఉండగా వరుసకు పెద్దనాన్న అయిన గంగాధర్ శుక్రవారం మాయమాటలు చెప్పి చిన్నారి అనితను గ్రామ సమీపంలోని పెన్నా నదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఏమి జరిగిందో ఏమో తెలియదు, కానీ అనితను దారుణంగా హత్య చేసి పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చిపెట్టాడు. ఇంటికి వచ్చిన గంగాధర్ను పాప కోసం ఆరా తీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి హిందూపురం రూరల్ అప్గ్రేడ్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు చిన్నారిని హత్య ఇసుక మేటల్లో పూడ్చినట్లు విచారణలో తేలింది. దీంతో వెంటనే సిఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే జిల్లా అడిషనల్ ఎస్పీ విష్ణు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు. చిన్నారి అనితను అత్యాచారం బయటకు ఎక్కడ వస్తుందో అన్న భయంతో చిన్నారిని హత్య చేసి శవాన్ని మాయం చేయడానికి ఇసుక మేటల్లో శవాన్ని పూడ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గంగాధర్ గత 10 ఏళ్ల కాలంలో 2 మహిళలను ఇదే తరహాలో దారుణ హత్య చేశాడు. నాగరత్నమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని బండరాళ్లతో కొట్టి చంపేశాడు. అదేవిధంగా హనుమక్క అనే మహిళను రాత్రి సమయంలో మాయమాటలు చెప్పి చెరువులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ 2 కేసుల్లో గంగాధర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పై కేసులో ఒక కేసు కొట్టివేశారు, మరో కేసులో ముద్దాయిగా ఉన్నాడు. నిందితుడు బెయిలుపై వచ్చాడు. తాజాగా వరుసకు కూతురు కావలసిన అనితను దారుణంగా చంపి నదిలో పాతిపెట్టిన ఘటన పోలీసుల్లో సైతం కలవరపరుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సైకో గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అనితను రేప్ చేసి హత్య చేశాడా లేదా సైకోగా హత్య చేశాడా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే జిల్లా ఎస్పీ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు హిందూపూర్ రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్కి ఉదయం సుమారు 11 గంటల టైంలో ఒక వ్యక్తి వచ్చి ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తూముకుంట అనే విలేజ్లో గంగాధరం అనే వ్యక్తిని పబ్లిక్ కొంతమంది కొడుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీదట SHO కొంతమంది కానిస్టేబుల్స్ ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ పబ్లిక్ చాలామంది గ్యాదర్ అయి ఉన్నారు. వాళ్ళందరితో వాళ్ళు చదవగొట్టిన తర్వాత అక్కడ మంజుల అనే ఒక లేడీ ఏడుస్తూ కనిపించింది. ఆమె తన అక్కగారి ఇంటికి వచ్చానని, అంటే గంగాధరం అనే అతని భార్య, ఆమె అక్క. సో అక్కడికి వచ్చానని, తను 2-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చానని, ఇక్కడ ఒక బిడ్డను ప్రసవించి తను ఇక్కడే ఉంటున్నానని, తనకున్న ఒక 8 సంవత్సరాల అమ్మాయి తండ్రి దగ్గర ఉందని 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని, ఈరోజు పొద్దున 8 గంటల ప్రాంతంలో వరుసకు తన బావ మరియు ఆ పాపకి పెదనాన్న ఆ పాపను తీసుకొని పొలంకి వెళ్ళడం జరిగిందని, ఆ పొలంకి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చినప్పుడు పాపను తీసుకురాకుండా రావడంతో పాప ఎక్కడని చెప్పి అడగడంతో అతను సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడటం, అతని పైన చేయి చేసుకోవడం జరిగింది. దాని మీద అతను కొన్ని గాయాలు కూడా అతని మీద మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అతన్ని చేయి చేసుకునేసరికి అతను అప్పుడు పాపను నేనే తీసుకెళ్ళాను, నేను చంపేసి పొలంలో పాతేశానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీదట పోలీసులకి ఆమె దగ్గర కంప్లైంట్ ఆమె దగ్గరే తీసుకొని అక్కడే
ఆ కంప్లైంట్ని కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్కి పంపించడం, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన అతన్ని తీసుకొని అతన్ని పోలీసు కూడా అక్కడే ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కన్ఫెస్ని బేస్ చేసుకుని అతను చూపించిన ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేరస్థల పరిశీలన కూడా పోలీసు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించడం జరిగింది. అక్కడ అప్పుడే నేల తవ్వి వేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది పెన్నా నది ప్రవహించేటువంటి ప్రాంతం, కొంట, దానిలో అంతా ఎక్కువ ఇసుక ఉంది. ఆ పక్కన ఇతని పొలం ఉంది. సో దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఆ గట్టు మీద ఆ ఇసుకలో ఒక చిన్న పాము ప్రింట్, చేతులు ముద్ర కూడా పడి ఉంది చిన్నపిల్లలది. సో దానిపైన ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవడం, అక్కడి నుంచి SHO ఒక రిటర్న్ రిక్వెస్ట్ని MRO గారికి రాసి తన సిబ్బందితో పంపించడం జరిగింది. దానిపైన MRO గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాడీని అక్కడ మీడియేటర్స్ మధ్యలో దాని బాడీని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. బాడీ ఎగ్జిబిషన్ చేసిన తర్వాత డాక్టర్స్ బాడీ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. బాడీ ఎగ్జిబిషన్ చేసిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ కండక్ట్ కూడా జరిగింది. ఆ తర్వాత బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది PM చేయడం కోసం, పోస్ట్ మార్టం చేయడం కోసం. ఎగ్జిబిషన్ చేసినప్పుడు మనం ఆ టైంలో మనం ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతన్ని వితిన్ స్టిపులేట్ టైంలో రిమాండ్ చేస్తూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతనికి గతంలో కూడా 2 కేసులు ఉన్నాయి. 2 కేసులు ఇతను మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతను జనవరిలో బెయిల్ మీద రావడం జరిగింది. అప్పుడు SHO కూడా ఇతను బెయిల్ మీద వస్తే ఫర్దర్గా అఫెన్స్ కమిట్ చేస్తాడనే విషయంలో బెయిల్ అపోజ్ కూడా చేయడం జరిగింది. అతను రౌడీ షీట్ కూడా నేను పరిశీలించి చూశాను. సో ఇతను అప్పటి నుంచి 3 నెలల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో తన పని తను చేసుకుంటున్నాడని చెప్పి సమాచారం ఉంది. అయినప్పటికీ ఇక ముందు ఇట్లా రౌడీ షీటర్స్ ఈ మర్డర్ కేసులో కానీ, పోక్సో కేసులో కానీ రౌడీ షీటర్స్ ఆల్రెడీ షీట్స్ ఉంటే ఓకే, లేకపోతే ఓపెన్ చేస్తాం. వారిపైన సర్వేలెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ ఇలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఉండడానికి, అవేర్నెస్ కూడా పబ్లిక్లో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన వర్కౌట్ చేస్తాం. ఇమీడియట్గా పోలీసు స్పందించి ఈ కేసులో త్వరగా యాక్షన్ తీసుకోవడానికి పబ్లిక్ కూడా సమాచారం ఇచ్చారు, సహకరించారు. థ్యాంక్ యూ. ఇతను ఇప్పుడు డాక్టర్ మనకు PM రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి PM రిపోర్ట్ వస్తే ఫర్దర్గా ప్రస్తుతం మర్డర్ కేసు, PM రిపోర్ట్లో ఏమైనా మనకి రేపు కమిట్ చేశారు అట్లాంటివి వస్తే కనుక ఖచ్చితంగా ఆ సెక్షన్ కూడా వస్తుంది. సో PM రిపోర్ట్ బేస్ చేసుకుని